మనము ముఖ్యమైనటువంటి రోజుల్లోనే మనల్ని మనం ఇంకెక్కువ నిరూపించుకోవాలి. హ్మ్. వీళ్ళు చాలా కమిటెడ్ అని అనిపించుకోవాలి. ఆ లీడర్‌కి ఆ లక్షణం ఉండాలి. హ్మ్. గుడ్. వెరీ గుడ్. డియర్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ప్రతిరోజు తెలుసుకుంటున్నట్టే కొన్ని విషయాల మీద ఫోకస్ చేద్దాము. మనల్ని ఇంకా అలర్ట్‌గా ఉంచేది, ఇంకా కాన్ఫిడెంట్‌గా ఉంచేది, ఇంకా ఆరోగ్యంగా ఉంచేది ఈ విధమైనటువంటివి. భోగి, సంక్రాంతి అండ్ కనుమ. ఈ 3 గూడా. ఒకటి సత్యానికి ప్రతీక, ఇంకోటి జ్ఞానానికి ప్రతీక, ఇంకోటి ఆనందానికి ప్రతీక. హ్మ్. ఈ 3 గూడా. సత్యం తెలుస్తుంది. అందుకనే అసత్యమైనటువంటివి, ఉపయోగపడనివి అన్నీ ఆ భోగి మంటల్లో వేసేస్తాం. హ్మ్. మనకు ఉపయోగపడనివి. ఒక మెసేజ్ దేన్ని చూసినా ఒక మెసేజ్‌ని మనం ప్రకృతి నుంచి తీసుకుంటూ ఉండాలి. ఆల్వేస్ మనం సక్సెస్ గురించే పాజిటివ్‌గానే ఆలోచిస్తూ ఉండాలి. ఇంక వేరేది లేదు. చీమ చూడండి ఏది అడ్డు పెట్టినా ఆకి కొద్దిసేపు ఆలోచించదు. ఏదుంటే అది ఎక్కుతూనే ఉంటుంది, ఎళ్తూనే ఉంటుంది. దాని పని మీద అది ఉంటూనే ఉంటుంది. కదా! హ్మ్. అంతే. మనకి కష్టాలొచ్చాయని, ఏదైనా అవమానాలొచ్చాయని, నష్టాలొచ్చాయని దాన్ని అసలకేం వెళ్తూనే ఉండాలి. హ్మ్. మనిషి అన్న తర్వాత గమనం తప్పదు. దేవుడున్నాడు గమ్యానికి చేరుస్తాడు. అంతే. వెళ్తూనే ఉండాలి. చేస్తూనే ఉండాలి. సరైనదేదో ఆలోచిస్తూనే ఉండాలి. ఇంకా జీవితం అంటేనే మనిషి అంటేనే అంతే. మార్పు ప్రతి సంఘటన నుంచి మనకు మార్పొస్తూనే ఉంటుంది. ఇబ్బంది పెట్టే సంఘటనలొచ్చేదాకా కాకుండా, మనమే ముందు నుంచి మార్పును కోరుకుంటూ ఉన్నామనుకో, ఎటువంటి బాధ ఉండదు. హ్మ్. ఇది మీకు అర్థమైందనుకుంటాను. ఏదో సంఘటనొచ్చి మనల్ని మార్చేంత వరకు కాకుండా, మనమే మారుతూ ఉన్నామనుకోండి, సూపర్. ఏదో ఒక అనారోగ్యం వచ్చిన తర్వాత మారతాను. లేకుంటే ఆర్థిక కష్టాలు వచ్చిన తర్వాత మారతాను. హ్మ్. అని కాకుండా ముందు నుంచే ఆనందం కోసం మనం మారుతూ ఉండడం అనేది చాలా ఉత్తమమైనటువంటిది. అందుకనే ప్రతి దాని నుంచి కూడా మనం మెసేజ్ తీసుకుంటూ ఉండాలి. ప్రతి దాని నుంచి కూడా. అందులో మనము మొదటి రోజు మనకి సత్యాన్ని తెలుపుతుంది. సరికానివేంటియో తెలుస్తుంది. సత్యమేందో తెలుసుకోవాలి ఫస్ట్. సరి అయింది, సరికానిది తెలుసుకోవడం జ్ఞానం. సత్యమేందో ఫిక్స్ అయిపోవాలి మనం. మనకు తెలిసిన సత్యాలు. దాన్ని చేరుకోవడమే బలం. మనం తెలిసిన సత్యము 3. ఏంటవి? హ్మ్. తెలిసిందే. ఏంటండి? మాషెట్టి? సార్ 3 అన్నారు. దానికి ముందు అర్థం కాలే నాకు. సత్యం. సత్యం. హ్మ్. అదే మన వెల్‌నెస్, డైరెక్ట్ సెల్లింగ్. అహా! ఆరోగ్యం, ఆదాయం, అనుబంధాలు. అది. రైట్. కరెక్ట్. హ్మ్. ఫిక్స్. ఇదెప్పుడు మన మైండ్‌లోంచి పోవద్దు. గుర్తుపెట్టుకోండి. అసలు పోవద్దు. ఆరోగ్యము, ఆదాయము, అనుబంధాలు అని. ఇదెప్పుడు స్ఫురణలో ఉంటేనే మాయలోంచి బయటకి రావడానికి ఉపయోగపడతది. ఇది గజిని రాసుకొని పెట్టుకుంటాడు గదా! మర్చిపోకుండా. తను తానెప్పుడు ఎరుకలోకి ఉంచుకోవడానికి గజిని రాసుకుంటూ ఉంటాడు. ఇది ఒక గజనీకే గాదు. మనకు కూడా చాలా అవసరం. ఎప్పుడూ గుర్తు చేసేటువంటి స్నేహితులు, లక్ష్యము ఇది ఉండాలి. లేకపోతే మర్చిపోతాం. ఆరోగ్యం అనే విషయాన్ని మర్చిపోతాం. ఆనందాన్ని అనే విషయం మర్చిపోతాం. అనుబంధాలు. ముఖ్యమైనది అనుబంధాలు అని చెప్పి. ఎవరితోటి మాట్లాడుతున్నా, ఎవరితోటి మనం రిసీవ్ చేసుకుంటున్నా. దీన్ని మిస్ అవ్వద్దు. ఏంటి?
అనుబంధాలు ఇంపార్టెంట్, ఇదే సత్యము, కలిసి ఉండడమే సత్యము అని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు మన మాటలు జాగ్రత్తగా వస్తుంటాయి, మన రియాక్షన్ కూడా పాతగా ఉండకుండా సరికొత్తగా క్రియేషన్ గా ఉంటుంది. రియాక్షన్ ఉండొద్దు, క్రియేషన్ ఉండాలి. జస్ట్ ఇటున్న సీన్ ఇటు తిప్పితే అయిపోతుంది. రియాక్షన్ కాస్త క్రియేషన్. క్రియేషన్ అంటే సరికొత్తగా ఆలోచించడము, స్పందించడం. నిన్న 14 కంటే ముందు ఉన్నటువంటి రియాక్షన్ ఇప్పుడు కూడా ఉండొద్దు, ఎమ్మటే మారిపోవాలి. ఈ రోజు మరి ఒకవేళ సందేశం తీసుకుంటే, ఇప్పుడు ఇందాకే ఏం చెప్పుకున్నాం, ఎప్పటికప్పుడు మనమే మారుతూ ఉంటే సంఘటనలు మార్చే వరకు మనం ఉండాల్సిన అవసరం లేదు, మనమే సంఘటనని క్రియేట్ చేస్తాం. ఇది ఎంత బాగా అర్థమైతే అంత మంచిది. లేకపోతే మన చెవులకు తెలుస్తూ ఉంటుంది ఏదో గొప్ప విషయాలు విన్నాను అని, అంతేగాని మన యొక్క చేతల్లోకి అది ఇంప్లిమెంటేషన్ అవ్వదు. ఇలాంటి ఎన్నో వింటూ ఉంటాం, ఎన్నెన్నో వింటూ ఉంటాం. ఎందుకంటే మన సోల్కి సక్సెస్ ఇంపార్టెంట్ కాబట్టి. సక్సెస్ లేకుండా మనం ఉండలేము అసలు. సక్సెస్ కోసమే మనిషి పుట్టింది, అసలు సక్సెస్ అవ్వడానికే పుడతాడు. ఏ జన్మలో అయినా తెలుసుకోవాల్సింది. అందుకనే సక్సెస్ఫుల్ విషయాలన్నా, ఎవరైనా సక్సెస్ అవుతున్నా, చప్పట్లు కొట్టించుకుంటున్నా, ఆ సీక్రెట్స్ తెలుసుకోవాలన్నా చాలా ఇష్టం మనిషికి. కానీ మనసు అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది బుద్ధిగా డెవలప్ అవ్వకపోవడం వల్ల, ఆ ఎరుకపోవడం వల్ల అది ఎప్పుడు మర్చిపోతూ ఉంటుంది. కాన్షియస్ గా వినదు, కాన్షియస్ గా లోపలికి అర్థం చేసుకోదు, ఇట్లా ఎన్నో ఉంటాయి. వినగా 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 కొంతమందికి పూర్తిగా అర్థమవుతుంది. అందుకే కన్సిస్టెన్సీ అవసరమని పెద్దవాళ్ళు చెప్తుంటారు. మళ్ళీ ఒకసారి దాని నుంచి సందేశం తీసుకుంటూ ఉండాలి, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. మనం ఆలోచనల్లో, ఆహారంలో, తినే విధానంలో, రియాక్షన్స్ ఇవ్వడంలో. లా ఆఫ్ కర్మ మొత్తం కూడా, కాజ్ అండ్ ఎఫెక్ట్ మొత్తం కూడా ఈ రెండిటి మీదనే ఉంటదండి. ఏంటంటే రిసీవింగ్ అండ్ రెస్పాన్స్. నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటున్నావు, ఎలా రెస్పాండ్ అవుతున్నావు, ఏ ఉద్దేశంతో అర్థం చేసుకుంటున్నావు, ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నావు, ఎలా అర్థం చేసుకుంటావు, దీని మీదనే మొత్తం మనకి ఫుల్ గా ఎటువంటి సిచ్యువేషన్స్ మనకి ఎదురు కావాలి అనేది ఉంటుంది. దీంట్లో అప్డేట్ అవుతుండాలి రోజు రోజుకి. ఒక కంపెనీని ఎలా అర్థం చేసుకుంటున్నాం, ఒక లక్ష్యాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నాం, ఓకే, ఈ వెల్నెస్ ని జనాల్లోకి తీసుకెళ్లడాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నావు, అన్ని ఎలా అర్థం చేసుకుంటున్నావు, దానికి నువ్వు ఎలా స్పందిస్తున్నావు, ఇదే మనం ఎలా ఉండాలి, మనం ఏమేం పొందాలి, దీని మీదనే ఆధారపడి. మనల్ని అడ్డుకునేటువంటివి కొన్ని ఉన్నాయి. ఈరోజు ఏంటంటే నిన్న సత్యం గురించి తెలుసుకున్నాం. ఇగో ఈ 5 అసలైన ఆటంకాలు, 5 ఆటంకాలు. ఈరోజు ఆ ఆటంకాలకు సంబంధించిన జ్ఞానం, వెలుగు, క్రాంతి అంటే వెలుగు. ఆ యొక్క సత్యం తెలుసుకొని దానికి సంబంధించినటువంటిది తెలుసుకుంటాం, జ్ఞానాన్ని తీసుకుంటాం. అప్పుడే దెన్ అండ్ ఓన్లీ వి గెట్ ఆనందం. సత్యానికి సంబంధించినటువంటి జ్ఞానం మన దగ్గర లేకపోతే, ఇన్ఫర్మేషన్ లేకపోతే మనకు ఆనందం ఉండదు. సత్యం ఏంటి అంటే ఆరోగ్యము, ఆదాయము, అనుబంధాలు, ఇది సత్యం. ఇక ఇప్పుడు ఈ సత్యాన్ని పొందడమే బలము అని రాసుకోవాలి. ఈ సత్యాన్ని పొందడమే బలము. ఆరోగ్యాన్ని పొందడం బలం, ఆదాయాన్ని పొందడం బలం,
అనుబంధాన్ని నిలబెట్టుకోవడం బలం. ఇప్పుడు మీకు ఒక మంచి అడ్రస్ చెప్తాను, చాలా ఇంపార్టెంట్ అడ్రస్ అది. ఏంటిది అడ్రస్ అంటే జ్ఞానం. అడ్రస్ అంటే జ్ఞానం, తెలుసుకోవడం. ముందుగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు, కృతజ్ఞతలు, అభినందనలు. పండగ రోజైనా సరే ఏదో ఒక కారణం చెప్పకుండా ఈ రోజు అటెండ్ అయ్యారు. మీరు చక్కగా స్క్రీన్ షాట్ తీసి గ్రూప్లో అసలు మీ కమిట్మెంట్కి నేను సెల్యూట్. ప్రతిరోజు మనకి ఇంపార్టెంట్, ప్రతి జ్ఞానము ఇంపార్టెంట్, ప్రతి జ్ఞానం ఇంపార్టెంట్. ఈ కమిట్మెంట్ని అట్లనే మెయింటైన్ చేయండి, ముందుకు తీసుకెళ్ళండి. కంపెనీలో రూబీ ఎగ్జిక్యూటివే నా నెక్స్ట్ టార్గెట్ అని పెట్టుకోండి. కృష్ణప్రియ, రిజ్వానా మేడం, అందరూ కంపెనీలో నెక్స్ట్ రూబీ, నా 2.5 లక్షలు ఎప్పుడు పూర్తవుతాయి అనే దాని మీదనే కాన్సన్ట్రేట్ చేయండి. మీ పైన ఉన్నటువంటి ఆ ఎగ్జిక్యూటివ్స్ ఎవరైతే ఉన్నారో, కమిటెడ్గా ఉన్నారో, వాళ్ళ స్కిల్ సమయం ఉపయోగించుకోండి. స్కిల్ సమయం ఉపయోగించుకొని దాన్ని రీచ్ అవ్వండి. అందులో ఉన్నటువంటి ఆనందము చాలా బహు గొప్పది. ఈ రోజు వేసుకున్న విత్తనాలు ఎప్పటికైనా ఉపయోగపడతాయి. ఇండస్ట్రీ వాళ్ళు ఈ రోజు మీరు తెచ్చుకున్న ర్యాంకు టీము మీకు ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. ఎప్పుడో రాసిన ఏజెంట్ ఎగ్జాము, ఎప్పుడో రాసిన డెవలప్మెంట్ ఆఫీసర్ ఎగ్జాము మనకి ఎప్పుడు ఉపయోగపడుతున్నట్టుగా ఈ ఎగ్జామ్ ఇది. మీ 1000 మీ రూబీ అనేది మీకు ఎగ్జామ్, అందులో పాస్ అవ్వండి. దానికి ఈ ఆరామాన్ని ఎట్లాగా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇదే కమిట్మెంట్ని చూపించండి. సో ఈ సత్యాన్ని చేరుకోవడమే బలము. అయితే ఈ దీంట్లో మనం ఈ బలానికి చేరుకోకుండా చేసేటువంటిది ఒక ఇంటి దొంగ ఉన్నాడు. ఈ పంచ ఆటంకాలకి మూలమైనటువంటిది. పంచ ఆటంకాలు ఏంటివి? 5 ఆటంకాలు. ఒకటి, ఇంద్రియ వాంఛలు. ఇంద్రియ వాంఛలు ఫస్ట్ వన్, ఇంద్రియ వాంఛలు. రెండవది ఓవర్ ఎమోషన్స్, కోపము. ఇది అంటే మొదటిదేమో శరీరాన్ని, రెండేమో మనసుది, ఓవర్ ఎమోషన్స్. మూడవది బద్ధకం, నిస్తేజం, నిరాశ, ఉత్సాహం లేకపోవడం. నాలుగవది ఆందోళన, ఒత్తిడి, ప్రెజర్. ఇవన్నీ మనకు ఆటంకాలు. ఐదవది సందేహం, అవిశ్వాసం, అపనమ్మకం. ఇవన్నీ ఎట్లా గుర్తుపట్టవచ్చు ఒక మనిషిలో అంటే మాటల ద్వారా గుర్తుపట్టవచ్చు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే మాటల నుంచే వస్తాయి. మాటల్ని చెక్ చేస్తే ఈ 5 బయటపడిపోతాయి. ఓకే, అయితే వీటన్నిటికీ కూడా ఈ 5 వేలతోటి అంటే ఈ మూలం చెయ్యి అయినట్టు ఈ చెయ్యి లాంటిది మూలమైంది ఏంటంటే భయం. ఈ భయమే వీటికి పుట్టుక. వీటన్నిటికీ బలహీనతలన్నిటికీ పుట్టుక భయం. ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్లో ఉంటాయి భయాలు. ఎలా గుర్తుపట్టాలి అంటే మనల్ని ఈ సత్యం వైపుకు తీసుకెళ్లకుండా ఉన్నటువంటి అన్నీ కూడా ఆ బలహీనతలు ఏవైతే ఆపుతున్నాయో అవన్నీ భయాలే.
ఈ భయాన్ని జయించడమే క్రాంతి, వెలుగు. దానికి సంబంధించిన జ్ఞానమే సత్యము చేర్చుతుంది, అదే ఆనందాన్ని ఇస్తుంది. ఇప్పుడు సత్యం ఏందో తెలిసింది కాబట్టి ఇంటి దొంగ దొరుకుతాడు, అంతేనా? అంతే కదా. ఈ మూడిటికి పోనివ్వకుండా వెనక్కి లాగే అన్నీ కూడా బలహీనతలు. అవేంటో తెలుసుకోవడంలోనే అసలైనటువంటి జ్ఞానం ఉంది. అసలు భయం నాకు ఏ రూపంలో ఉందంటే ఈ రూపంలోనే ఉంది. ఈ మూడిటికి చేర్చకుండా దాచిపెడుతుంటుంది బలహీనతల రూపంలో. మనిషి భయానికి సంబంధించిన మూలాలు కనుక్కున్నాడంటే ఇక దాన్ని ఎవరు ఆపలేరు. ఈరోజు ఒక అద్భుతమైన ఒక విషయం మీరు తెలుసుకోండి. మనల్ని డెవలప్ కానివ్వకుండా మనలోనే చీకటి శక్తులు, ఉపయోగపడే ప్రకృతి శక్తులు ఎట్లుంటాయో ఉపయోగపడని చీకటి శక్తులు కూడా ఉంటాయి. బ్లాక్ ఎనర్జీ అంటారు, సైతాన్ అంటారు. ఎక్కడో ఉండదు, మన లోపలే ఉంటుంది. అవి చీకటి శక్తులు. నువ్వు ఎప్పుడైతే ఒక మంచి సంకల్పం పెట్టుకోగానే అవన్నీ అలర్ట్ అవుతాయి. వాటికి ఆహారమే నీ భయము, నీ బలహీనత, ఆ లో ఫ్రీక్వెన్సీ తరంగాలే. ఇప్పుడు ఈ జూమ్ ఏం తింటుంది? నెట్ కనెక్షన్ తింటుంది, అంతేనా? మనం ఎంతసేపు ఉంటే అంత కరిగిపోతూ ఉంటుంది. కొవ్వొత్తి ఆ మైనాన్ని తిన్నట్టు, దీపము ఆ నూనెని తిన్నట్టు, ఈ బల్బు ఆ కరెంటుని తిన్నట్టు, ఈ చీకటి శక్తులు మన లోపల బలహీనతల్ని తింటూ ఉంటాయి. వాటికి మనం ఎంత బలహీనంగా తెలుసుకోకపోతే, తొందరగా మన బలహీనతలు ఏంటో తెలుసుకోకపోతే, వాటికి మంచి పుష్టిగా అన్నం పెట్టినట్టే అయిపోవు, ఇంకా అక్కడనే ఉంటాయి బ్యాక్టీరియా, వైరస్ లాగా. ఎంత తొందరగా తెలుసుకుంటే, ఎంత తొందరగా లైట్ వెలిగించుకుంటే అవి పోతాయి. చీకట్లో దోమలు ఎక్కువ ఉంటాయా, వెలుగులో దోమలు ఎక్కువ ఉంటాయా? చీకట్లోనే దోమలు ఎక్కువ ఉంటాయి. ఎప్పుడైతే అజ్ఞాన అంధకారంలో ఉంటామో అవే చీకట్లు, ఇక్కట్లు దోమలు అన్నమాట. దాని నుంచి మనం బయటపడాలి అంటే వాటిని గుర్తించడం అనేది, ఏ రూపంలో ఉందో గుర్తించడం ఒక వండర్ఫుల్ జ్ఞానం. భయాన్ని కరెక్ట్ డెఫినేషన్ తెలుసుకోకపోతే ఏది ధైర్యమో ఏది బలమో తెలుసుకోలేం. బాగా గుర్తించండి. మీకు దైవం సహాయం చేయాలి అన్న, ప్రకృతి సహాయం చేయాలి అన్న, మనం ఒకటి వదిలించుకోవాలి, బలహీనతల్ని వదిలించుకోవాలి. అప్పుడు అసలు మొత్తం బెటాలియం మొత్తం మనకి హెల్ప్ చేయడానికి రంగం సిద్ధమైపోతుంది. ఈ విషయాన్ని మీరు ఈ పండుగ రోజు గట్టిగా వినాలి, నమ్మి తీరాలి. మనలోని చీకటి శక్తుల్ని తొలగించుకోవడం అంటే బలహీనతల్ని తొలగించుకుంటే అవి ఎంటర్టైన్ అవ్వవు, వెంటనే తగ్గిపోతుంది నెగిటివ్ శక్తి. మరి దాన్ని ఎంటర్టైన్ చేయొద్దు అంటే, ఎంకరేజ్ చేయొద్దు అని అంటే మనం గుర్తించాలి, నన్ను వెనక్కి లాగుతున్నటువంటి బలహీనతలు ఏంటివి అని గుర్తించాలి. ఇది బలహీనత అని తెలియగానే వెంటనే మనం అప్లై చేయాలి, కంట్రోలింగ్ పవర్ని అప్లై చేయాలి. నియంత్రణ శక్తి అని అంటారు. మనల్ని మనం నియంత్రించుకుంటాం. అరే, నేను ఈ ఆహారానికి నేను చాలా ఇదైపోతున్నాను, ఈ విషయంలో నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అని ఒక దగ్గర మనకు తెలుస్తుంది. దాన్ని వెంటనే కంట్రోలింగ్ పవర్ని పెంచుకోవాలి. తద్వారా ఏ శక్తికి మనము కోఆపరేట్ చేసినట్టు? ప్రకృతి శక్తికి కోఆపరేట్ చేసినట్టు. చీకటి శక్తిని నో ఎంకరేజ్మెంట్,
నో ఎంటర్టైన్. ఎమ్మట బువ్వ పెట్టకపోతే అయిపోయాయి దాని పని, అంతమైపోద్ది. ఈవెన్ క్యాన్సర్ వాళ్ళకు కూడా కార్బోహైడ్రేట్స్ తినకపోతే బువ్వ దొరకదంట క్యాన్సర్ కణాలకి. అందుకనే వాటికి ఎప్పుడైనా సరే కార్బోస్ తక్కువ ఉన్నటువంటి వాళ్ళు, క్యాన్సర్ ఉన్న వాళ్ళు ఫస్ట్ అది తీసుకోవాలి. ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండి కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉన్నది తీసుకుంటే వాళ్ళ లోపల ఉన్న పుండు డబల్ అవ్వదు. క్యాన్సర్ అనే కాదు, చిన్న పుండు అయినా సరే. షుగర్ కంటెంట్ ఎక్కువ ఉన్నది, గ్లైసమిక్ ఇండెక్స్ ఉన్నది ఎక్కువ తిన్నారనుకోండి, ఆ పుండు ఎప్పుడు తగ్గదు, ఆ రోగం ఎప్పుడు తగ్గదు. ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్నది తినాలి, ప్రోటీన్ ఎక్కువ ఉన్నది తినాలి. ఇది మనం తెలుసుకోవాలి. ఓకేనా? ఇది నేను ఒక బుక్ లో ఇది చదివిన తర్వాత నేను చాలా సంతోషమైంది. ఏంటంటే భయాన్ని ఎలా గుర్తుపట్టాలి అనేది చాలా మందికి తెలియదు. భయానికి అడ్రస్ తెలుసుకోవాలి. భయానికి అడ్రస్ బలహీనత. బలహీనత ఉంది అని అంటే భయం ఉందన్నట్టు అర్థము. సరే, మిగతా అన్ని వేరే వేరే విషయాల తర్వాత ముందు సంపాదించేటువంటి విషయం, ఆరోగ్యాన్ని సంపాదించుకునే విషయము, అనుబంధాలను సంపాదించుకునే విషయంలో మనం ఎక్కడైనా ఫెయిల్ అవుతూ ఉన్నామంటే ఎక్కడో కంట్రోల్ చేసుకోలేకపోతున్నాము, ఏదో కంట్రోల్ చేసుకోలేకపోతున్నాము. అది గుర్తించామంటే ఫెయిల్యూర్ సీక్రెట్ దొరికినట్టే, ఫెయిల్యూర్ సక్సెస్ సీక్రెట్ దొరికినట్టే. కొన్ని మీకోసం అని రాసుకున్నవి ఈరోజు నేను చెప్తాను. మళ్ళీ మనం ఈరోజు 3 o'clockకి 500 మీట్, నిన్న 250 మీట్ చక్కగా సక్సెస్ అయింది. ఈరోజు 500 మీట్ ఉంటుంది, రేపు 1000 మీట్ ఉంటుంది. అన్ని పనులు ఇంట్లో, పండుగ పనులు అన్ని చూసుకొని అటెండ్ అవ్వండి. సో డియర్ ఫ్రెండ్స్, ఇటు భయము ఇటు ధైర్యము అని రాసుకోవాలి. భయము ధైర్యము. మనము ఇప్పుడు మన దగ్గర లేని దాన్ని, కొత్త దాన్ని మనం తెచ్చుకోవాలంటే అది టీం అయినా కావచ్చు, ర్యాంక్ అయినా కావచ్చు, డబ్బులైనా కావచ్చు, కొత్త ఇల్లు అయినా కావచ్చు, మారి తీరాల్సిందే, అప్డేట్ కావాల్సిందే, శక్తి తరంగాలను పెంపొందించుకోవాల్సిందే. ఇక్కడ ఏ వ్యక్తికి సమానం కాదు, ఎవరికి వాళ్ళే డిఫరెంట్, ఎవరికి వాళ్ళే డిఫరెంట్. ఏ పుట్టలో ఏ పాముందో తెలియదు, ఎవరిలో ఎంత శక్తి దాగుందో తెలియదు. వాళ్ళు అర్థం చేసుకునే దాన్ని బట్టి, వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేసేదాన్ని బట్టి వాళ్ళ శక్తి తరంగాలు ఉత్పన్నమవుతాయి. దానికి తగ్గట్టుగా సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి. అందుకే ప్రకృతి మీద పూర్తి నమ్మకం ఉండాలి. ఏదైతే తొందరగా మార్పు తీసుకొస్తుందో అది అసలైన జ్ఞానం. మార్పు తొందరగా తీసుకొస్తుందో అది అసలైన జ్ఞానం. జస్ట్ మోటివేషన్ వరకే ఉందనుకోండి, పర్లేదు, అది ఒకనొక బయట లెవెల్లో ఉంది అంతే. మనసు లెవెల్కి వచ్చింది, ఇంకా శరీరం లెవెల్కి రాలేదు. శరీరం లెవెల్కి కూడా వచ్చింది అని అంటే, మనస వాచ కర్మన కూడా వచ్చిందంటే ఇక వాళ్ళని ఎవరు ఆపలేరు, అలవాటైపోయిందని అర్థం. లేదు, మనసులో వరకే ఉంది, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది అని అంటే అది కొంచెం వరకే. మనకు పద్దాక చికాకు ఎక్కువ అవుతుంది, బద్ధకం ఎక్కువ అవుతుంది, కోపం ఎక్కువ అవుతుంది, అనారోగ్యం ఎక్కువ అవుతుంది అని అంటే ఖచ్చితంగా మనము భయం శాతం ఎక్కువ ఉంది, చీకటి శక్తుల కంట్రోలింగ్ లో ఉన్నాము. అట్లా ఉన్న వాళ్ళు అసలు ఎర్లీ మార్నింగ్ లేవలేరు, చాలా కష్టం. వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు, లేవలేరు, చాలా కష్టం అయిపోద్ది. కోపం, విసుగు, షార్ట్ టెంపర్, వీటికి మూలం ఎక్కడ ఉంది, ఎట్లా వస్తుంది, ఏ పరిస్థితిలో నేను దీనికి లోనవుతున్నాను అనేటువంటి విషయాన్ని కనిపెట్టాలి. అప్పుడే బలహీనతలు అనే చీకట్లు దొరుకుతాయి. అసలు వాటిని గుర్తుపట్టడమే
బలము. వాటిని గుర్తుపట్టి వాటిని నేను జయించాలి అనుకోవడం, కంట్రోల్ చేసుకోవాలనుకోవడమే ధైర్యము. దానికోసం ప్రయత్నం చేయడమే సాహసము. ధైర్యే సాహసే లక్ష్మి. ఇంకొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఇది చూడండి, మీకు ఉపయోగపడుతుంది. అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనకి రోజులో కానీ అప్పుడప్పుడు కానీ కొన్ని సందర్భాల్లో భయం కలుగుతూ ఉంటుంది. భయం కలిగినప్పుడు మన శరీరములో స్పందించటానికి వెంటనే కొన్ని రకాల హార్మోన్లు రిలీజ్ అవుతూ ఉంటాయి. మరి గుండె వేగంగా కొట్టుకోవాలి, శరీరం యొక్క యాక్షన్స్ అన్ని స్పీడ్ అవ్వాలి భయం ఉన్నప్పుడు. అంచేత దీన్నంతట్లో మార్పు తీసుకురావడం కోసం కిడ్నీలపై నుండి ఎడ్రినల్ గ్రంథులు ఎడ్రినల్ హార్మోన్స్ రిలీజ్ చేసేసి బ్లడ్లోకి తోసేస్తూ ఉంటాయి. అందుకని ఆ మెకానిజం అంతా కూడా బాడీలో స్పీడప్ అయిపోతుంది. దానివల్ల భయానికి ఎక్కువ గురైనప్పుడు మెదడులో కూడా కొన్ని హార్మోన్స్ హాని కలిగించే రిలీజ్ అయ్యి బ్లడ్లో కలుస్తుంటాయి. దీనివల్ల రక్తనాళాలన్నీ ముడుచుకోవటం, గుండెకి రెస్ట్ లేకుండా అయిపోవటం, రక్త ప్రసరణతో పాటు శ్వాసక్రియలో కూడా శ్వాసనాళాలు సన్నగిల్లిపోవటం, ప్రాణవాయు వెళ్ళటం తగ్గిపోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అంచేత భయానికి ఎక్కువ గురైనప్పుడు శరీరములు ఇట్లాంటి మార్పులు, రసాయనిక మార్పులు అనేకం జరుగుతూ ఉంటాయి. కానీ చాలామందికి ఏంటంటే ప్రతిదానికి భయం, కంగారు. ఈ భయం అనేది తగ్గించుకోవాలి, దాన్ని జయించాలంటే ఒక సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. గడిచిపోయింది మన చేతిలో లేదు. అందుకని గడిచిపోయిన విషయాలను గుర్తు తెచ్చుకుంటూ కొంతమంది భయానికి గురవుతూ ఉంటారు. అమ్మో అట్లా అయిపోయింది కదా, ఇంకేమవుతుందో, ఏదవుతుందో, ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో అని జరిగిపోయిందాన్ని నెమరేసుకుంటూ భయానికి ఎక్కువ ప్రస్తుతం గురవుతూ ఉన్న ప్రస్తుతాన్ని మనం ఇబ్బంది కలిగించేటట్టుగా మార్చుకుంటూ ఉంటాం. ఇది ఒక రకం. అయితే మరొక రకం భవిష్యత్తును ఊహించుకుంటూ, జరగబోయేదాన్ని ఊహించుకుంటూ భయానికి గురవుతూ ఉంటాం. అది అంటే కొన్ని ఇంకో గంట 2 గంటలు అట్లా అవబోతున్నది, కొన్ని రేపు ఎట్లా అవుతుంది, ఎల్లుండి ఎట్లా అవుతుంది అన్నప్పుడు తెలుస్తాయి మనకి. వాటిని దృష్టిలో పెట్టు. सक्सेस का एक सिंपल मंत्र है, जो दिखता है वो बिकता है. इफ यू आर विजिबल ओनली देन योर ग्रोथ इज पॉसिबल. इसीलिए పెట్టుకుని భయానికి గురవుతూ ఉంటాం. అంచేత జరిగిపోయింది మన చేతిలో లేదు, జరగవలసింది మన చేతిలో లేదు, ప్రస్తుతమే మన చేతిలో ఉంది. భూతకాలము మన చేతిలో లేదు, భవిష్యత్తు కాలము మన చేతిలో లేదు, వర్తమానమే మన చేతిలో ఉంది. ఇది ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇలా భయం పెరిగిపోతూ ఉంటుంది, మనకు అది గుర్తించలేము. కానీ అది మన బలహీనతల రూపంలో బయటపడుతూ ఉంటుంది. ఆ భయంతో ఎక్కువ మాట్లాడేస్తూ ఉండడం, ఆ భయంలో ఎక్కువ తినేస్తూ ఉండడం, ఎక్కువగా అన్కంట్రోల్ ఓవర్ థింకింగ్ చేస్తూ ఉండడం, ఇలా ఎన్నో విషయాల రూపంలో, బలహీనతల రూపంలో బయటపడుతూ ఉంటుంది ఆ భయం. అందుకని మనం అప్పుడు గుర్తుపెట్టుకోవాలి, చాలా అలర్ట్ గా ఉండాలని అర్థం దీనికి. అంతేనా? చాలా కాన్షియస్ గా ఉండాలి. అందుకే నేను అన్నాను, ఎప్పుడు కూడా నిత్యము దైవము, నీకు ఏ ఇష్ట దైవాన్ని స్మరణలో ఉండడం చాలా చాలా ఉత్తమమైనటువంటిది. ఇప్పుడు దీన్ని కొంచెం ముందుగా ఈ టాపిక్ ని తీసుకెళ్లాల్సిందిగా ఎగ్జిక్యూటివ్స్. మీకు ఎవరికైనా దీని గురించి ఇంకా మంచిగా తెలుసుకోవాలని ఉంటే సార్, సంఘటన, పరిస్థితి రెండు ఒకటేనా? పదాలు వేరు వేరా? ఒక పరిస్థితిని బట్టి సంఘటనలు, ఇప్పుడు ఒక సంఘటన జరిగింది, పరిస్థితి అంతా మారిపోతుంది. మన యొక్క యాక్షన్ వల్ల, మన యొక్క రెస్పాన్స్ వల్ల అక్కడ పరిస్థితి మారిపోతుంది. అదే సంఘటన. స్థితి అంటే మనం పొందేది.
మనం పొందుతున్నాము. పరిస్థితి అట్లుంది అంటాం. అంటే ఆ వాతావరణాన్ని మనం పొందుతున్నాం. అక్కడ పరిస్థితులు బాలేదు అని అంటాం. సంఘటనల నుంచి ఆ పరిస్థితులు మనం పొందుతూ ఉంటాం. పొందే విధానం ఎవరు బట్టి ఉంటుందంటే ఆ మనస్థితిని బట్టి ఉంటుంది. ఆ మనస్థితిని బట్టి ఉంటుంది. బొద్దింక పడ్డది అనుకోండి, సంఘటన జరిగింది, ఒకరికి లైట్ అనుకుంటారు, చిన్నపిల్లలు ఇట్లా పట్టుకొని తీసుకెళ్లి బయటపడేస్తారు, పెద్దవాళ్ళు ఎగిరి గంతేస్తారు. వాళ్ళ మనస్థితిని బట్టి ఆ పరిస్థితి, ఆ సంఘటనని ఉంటారు. భయం గొలిపే పరిస్థితి ఏమో ఇంకొకరికి, ఎంజాయ్మెంట్ ఇంకొకరికి. అట్లా అలా అనుకోవాలి. ఇట్లా మీరు ఎన్ని పుంఖాలుగా విన్నామని కాదు, ఎంతగా విశ్లేషించామనేది ఇంపార్టెంట్. లేకపోతే పుస్తకాలు అయిపోతూ ఉంటాయి. మార్పు అనేది కొంచెం కొంచెమే వస్తుంటది. అది కూడా ఆ మోటివేషన్ ఉన్నంత వరకే ఉంటుంది, ఆ తర్వాత పోతూ ఉంటుంది వెంటనే. దాన్ని కరెక్ట్ గా అనాలిసిస్ చేసుకున్నాం అనుకోండి, అప్లై చేసుకుంటాం, ఇక మార్పు ఇక పెరుగు తోడుకున్నట్టుగా తోడుకుంటుంది. మళ్ళీ పెరుగు పాలవదు. ఇప్పుడు మీరు చీకటి శక్తులు అన్నారు, అవరోధాలు చెప్పారు కదా సార్, పంచ అవరోధాలు. ఈ అవరోధాలు బ్లాక్ ఎనర్జీ అని చెప్పుకోవచ్చు కదా సార్? అదే చీకటి శక్తులు ఈ అవరోధాల రూపంలోనే ఉంటాయి అవి. ఈ అవరోధాలు మనకు మనం క్రియేట్, ఇప్పుడు అవి చీకటి శక్తులు మన యొక్క శక్తిని గుంజేయడం వల్ల, అవి తినడం వల్ల కలుగుతున్నాయే ఈ అవరోధాలు, ఈ వీక్నెస్ అంతా, బలహీనతలు. ఎందుకు బలంగా ఉండాల్సిన బలహీనమైనవంటే అది పీల్చేస్తుంది, రక్తం పీల్చినట్టు మన ఎనర్జీని పీల్చేస్తుంది. ఇది నేను ఎంత వాడుతుంటే అంత పోతుంది కదా శక్తి. ఎనర్జీ పెడుతూనే ఉన్నాను, తగ్గుతూనే ఉంది. మళ్ళీ ఇలాంటి మంచి మంచి విషయాలు విని మనం చాలా ఎనర్జెటిక్ తయారవుతూనే ఉన్నాం. మళ్ళీ గుర్తించకపోవడం వలన, ఆ బ్లాక్ ఎనర్జీని గుర్తించకపోవడం వల్ల అది పూర్తిగా కలర్ఫుల్ గా ఉండాల్సిన జీవితాన్ని బ్లాక్ గా చేసేస్తుంది. సార్ ఇప్పుడు పంచ అవరోధాలు చెప్పిళ్ళు, అందులో ఇంద్రియ వాంఛలు అనేది ఒక పాయింట్, ఇంద్రియ వాంఛలు అనేది ఒక హెడ్డింగ్? 5 ఆటంకాల్లో ఇదొక ఆటంకం. ఇంద్రియ వాంఛ అంటే ఏంటి సార్? అదొకటే అర్థం కాదు. అంటే ఇవే ఈ శరీరంతో అతి ఎక్కువగా చేసే, తినడం, ఎక్కువగా తినడం, ఎక్కువగా మాట్లాడడం, ఇవన్నీ కూడా ఓవర్ కోరుకోవడం. వాంఛ అంటే ఓవర్ అయినవన్నీ. ఓకే. ఎలా తెలుసుకోవాలి? నేనేం ఓవర్ కావట్లేదని ఒక ఆయన అన్నాడు అనుకోండి, ఎట్లా తెలుసుకోవాలి? అందుకనే 3 టెస్టులు ఉన్నాయి. బ్లడ్ టెస్ట్ ఉన్నట్టుగా 3 టెస్టులు: ఆరోగ్యం టెస్టు, అనుబంధాల టెస్టు, ఆదాయం టెస్టు. ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు రాంగ్ నువ్వు రైట్ అని. ఎవరు రాంగ్ వాళ్ళకు ఉంటుంది, ఎవరు రైట్ వాళ్ళకు ఉంటుంది. మన రాంగ్ని మన రైట్ని మనం ఎలా తెలుసుకోవాలంటే, మన వీక్లీ ఇన్కమ్ మనకు ఉంటుందా, మన ఆరోగ్యం మనకు ఉంటుందా, మన కమ్యూనికేషన్, మన వాళ్ళతోటి మన రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, ఎప్పుడు చిరాగ్గా ఉంటుందా, కోపంగా ఉంటుందా, ప్రేమతోటి దయతోటి ఉంటుందా. దాన్ని బట్టి మనం సరైనటువంటి వాంఛలు, కోరికల్లో ఉన్నామా, సరికాని కోరికల్లో ఉన్నామా, కంట్రోలింగ్లో ఉన్నామా లేదా అని తెలుసుకుంటుంది. సింపుల్. మనలో చీకటి శక్తి పెరుగుతున్నంత టైం అంటే బలహీనతలు పెరుగుతూ ఉంటాయి. దాన్ని ఎవరైతే బలం అన్నారు, బలహీనతను ఎవరు వచ్చి బలంగా ఉన్నావు బాబు అని అన్నారు, ఎవ్వరు అన్నారు. దాన్ని మనమే గుర్తించాలి. ఇంకో విషయం ఏంటంటే, ఎవరో దగ్గర వాళ్ళైతే తప్ప మన బలహీనత గురించి చెప్పరు. ఎందుకనంటే బలం ఉంటే చప్పట్లు కొడతారు. ఇప్పుడు మన బలహీనత గురించి చెప్తున్నారు అని అంటే మన బలాన్ని వాళ్ళు కోరుకుంటున్నారని అర్థం. నువ్వు చదవట్లేదు అని అనుకో, నీకంటే ఎక్కువ మార్కులు రావాల్సిన వాళ్ళు నువ్వు చదవట్లేదు, సరిగ్గా చదవట్లేదు, ఇట్లా రాయట్లేదు, నీకు మార్కులు రావు, ఇట్లా రాస్తా అని ఎవరన్నా అంటారా? నువ్వు అట్లా రాసుడే మంచిది అనుకుంటారు. మార్కులు రావాలి అన్న వాళ్ళు మాత్రమే ఇంకా కాదు, ఇంకా ఇంకా పర్ఫెక్షన్ కోసం ట్రై చేస్తారు. కాకపోతే మనకి ఇబ్బందిగా ఉంటుంది ఓకే అట్లా చెప్పడం, ఎత్తి చూపడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకే చెప్పడం రావాలి. చెప్పడం వస్తే ఆ అనుబంధాలు కూడా మిస్ కావు.
అది నాకు కూడా అనుభవం మీద అర్థం. నేను వాళ్ళ మంచి గురించే చెప్తున్నా కదా అని ఓవర్ అధికారం అవతల వ్యక్తి మీద తీసుకోవడం అనేది ప్రమాదం ఎప్పుడైనా. అది ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ అనుబంధాలు చక్కగా ఉండాలంటే అధికారాన్ని ఎక్కువ తీసుకోవద్దు. నీకే కదరా చెప్పేది అని ఫ్రెండ్ని అధికారం చేయొద్దు. భార్య మీద, భర్త మీద, పిల్లల మీద ఈ రోజుల్లో ఎవరు వాళ్ళ ఈగోని రెస్పెక్ట్ చేస్తేనే ఒప్పుకుంటున్నారు ఎవరైనా. ఈగోని రెస్పెక్ట్ చేయకపోతే చిన్న బుజ్జాయి కూడా ఒప్పుకోవట్లే. ప్రేమగా చెబితేనే ఓకే డాడీ అంటది, అంతే. సరే, థ్యాంక్ యూ సార్. ఎస్, గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు ఫస్ట్ మార్నింగ్ అసలు చాలా ఆలోచన చేసేటట్టు ఉంది సార్. అది మార్పు ప్రతి సెకండ్ నుంచి వస్తుంది. మార్పు అనేది ఇబ్బంది పెట్టి వచ్చినాక మారటం కంటే ముందుగానే మార్పును అంగీకరించి దాన్ని మార్పుని అలవాటు చేసుకుంటే మాత్రం చాలా మంచిని చెప్పినారు. అది చాలా బాగుంటుంది నాకు అది. అంటే రోజు రోజుకి అప్డేట్ అవుతున్నాం అనుకోండి, అంతే. లేకపోతే అవతల గట్టు మీద సంఘటనలు రెడీగా ఉంటాయి దెబ్బేయడానికి. అక్కడి వరకు పోకుండా ఇక్కడనే తెలుసుకున్నాడు అనుకోండి, నేను తినేటువంటి విధానం, తాగే విధానం ఇవన్నీ సరిగా లేవు అని అనుకుంటే ముందే మారిపోతాడు. నేను మాట్లాడే విధానం, ఆలోచించే విధానం, అమ్మో నేను అప్డేట్ చేసుకోవాలి, మారాలి అని అనుకుంటే వెంటనే సంఘటనలు మార్చేంత వరకు మనం ఉండాల్సిన అవసరం లేదు. ఆ కర్మల్ని పొందాల్సిన అవసరం లేదు. ఇక్కడే మనం అప్డేట్ అయిపోతాం. అసలు ఆ జ్ఞానాన్ని ఇవ్వడమే కరుణ ఉంటే తప్ప, ప్రకృతికి కోఆపరేషన్ ఉంటే తప్ప జరగదు. మనల్ని వెనక్కి లాగేయి 5 చెప్పినారు సార్. ఇంద్రియ వాంఛలు, ఓవర్ ఎమోషన్స్, బద్ధకం, ఒత్తిడి, సందేహం. ఇలా ఇంద్రియ వాంఛలు అనేది నాకు తెలిసి శరీరానికి సంబంధించింది, మిగతా మొత్తం మనసుకు సంబంధించింది చెప్పి అన్నారు సార్. రెండవది మనసుకు సంబంధించింది. ఇవి మాటల రూపంగా మనకు బయటికి వస్తాయి. ఒకసారి దాని గురించి ఇంకొంచెం వివరంగా చెప్పండి. అంతే. ఇప్పుడు నాకు మీ మీద అసూయ ఉందనుకోండి, ఒకసారి కాకపోతే ఇంకోసారైనా దొరుకుతాను నా నోట్లో అసూయ, అంటే నా మనసులో ఏది ఉందో అని. నాకు ఒక బలహీనతలు అనుకోండి, ఆ బలహీనతలకు సంబంధించిన టాపిక్లే ఉంటాయి. టోటల్ లోపల ఉన్న కాన్సెప్ట్ అంతా గుర్తుపట్టవచ్చు మాటల ద్వారా. పట్టే తీరు దొరకాలి. 2-3 మాటలు చాలు. మరి ఇంటర్వ్యూలో జరిగేది మొత్తం అదే కదండి. మొత్తం అతని యొక్క నేచర్ని, పర్సనాలిటీని కనిపెట్టేస్తారు. మనం అనుకుంటాం క్వశ్చన్లకు ఆన్సర్ చెప్తున్నాడేమో అనుకుంటాం, కాదు. బాడీ లాంగ్వేజ్ చూస్తారు, చెప్పే విధానం చూస్తారు, తెలియకపోతే ఎట్లా రెస్పాండ్ అవుతున్నాడో చూస్తారు, తెలియని దాన్ని కవర్ చేస్తున్నాడా లేకపోతే తెలియదు అనే విషయాన్ని స్పష్టంగా చెప్తారు. ఇన్ని ఉంటాయి అందులో, కేవలం మాటల ద్వారా. ఇవన్నీ కారణం భయం అని చెప్పారు సార్. కరెక్ట్ సరిపోయింది. అసలు ఇవి అన్నిటికీ కారణము భయమే. అయితే ఇంకోటి ఏంటంటే సార్, ఈ భయాన్ని ఎంజాయ్ చేసేది చీకటి శక్తులు, మనలో ఉన్న సైతం. అయితే ఈ భయాన్ని గుర్తుపట్టడం చాలా కష్టం, అనేక రూపాల్లో విస్తరించి ఉంటుంది. కొద్దిగా మనం కొంచెం అప్డేట్ అవ్వడానికి మన బలహీనతల్ని గుర్తించాలి. మన బలహీనతల్ని మనం గుర్తించుకోవాల్సిందే. అది మనకు కావాల్సింది మనకు రావాలి అని అంటే ఆ మార్పు రానియకుండా ఆపేటువంటి బలహీనతలు ఏంటివి, ఇది తెలుసుకోవాలి. మనలో తొందరగా మార్పు తీసుకొచ్చేది జ్ఞానం అని చెప్పినారు సార్. కొంచెం దాని గురించి ఇంకొంచెం వివరంగా. అసలు మనము ఫలానా పేపర్ చదివినా, బుక్ చదివినా, ఏది చదివినా జ్ఞానమే అంటాం, కాదు, సమాచారం. అది మనకు కావాల్సినటువంటి మార్పును తీసుకొచ్చేదాన్ని జ్ఞానం అనాలి. నాకు కావాల్సింది నేను పొందేటట్లుగా నాలో మార్పు తీసుకొచ్చేదే జ్ఞానం. నేను చెప్పేది మీరు అర్థం చేసుకొని దాన్ని ఎప్పుడైతే అనుభవంలోకి తీసుకొచ్చుకుంటారో అదప్పుడు జ్ఞానం అయితే తప్పితే అప్పటిదాకా హరిప్రసాద్ చెప్పేది సమాచారంగానే ఉండిపోతుంది. అట్లా బోలెడన్ని సమాచారాలు ఉన్నాయి, ఉండిపోతాయి. ఎప్పుడైతే అప్లై చేసుకుంటామో అది జ్ఞానం అయితే. ఇన్ఫర్మేషన్ ఇంప్లిమెంట్ చేస్తే జ్ఞానం అంటేనే వెలుగు అన్నట్టు. ఇప్పుడు నేను బయట నుంచి అన్ని తెచ్చుకున్నాను, బల్బు, వైరు అన్ని తెచ్చుకున్నాను. వాటిని కలిపి కనెక్షన్ ఇస్తేనే కదా వెలుగు వచ్చేది.
ఇప్పుడు చెప్పినవన్నీ రాసుకున్నాం, పెట్టుకున్నాము, విని పెట్టుకున్నాం అంతే. జస్ట్ సమాచారమే, కనెక్షన్ ఇవ్వలే. అంతే. కనెక్షన్ ఇచ్చినప్పుడు వెలుగు వస్తుంది జీవితంలో. దాన్ని ఇంప్లిమెంటేషన్. అందుకని ఇది ఒకటి లైనింగ్, ప్రజ్ఞానం బ్రహ్మ అంటారు. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే చాలా గొప్పది అని, అల్టిమేట్ బ్రహ్మ అని అంటారు. ఏది బ్రహ్మ అంటే ప్రజ్ఞానం, అంటే ప్రాక్టికల్ గా మనం ఏదైతే తెచ్చుకుంటామో జ్ఞానము అది. సో ఈ అవరోధాలు ఆరాని దెబ్బతీస్తాయి. ఈ బలహీనతలన్నీ మన ఆరాని దెబ్బతీస్తాయి. బలహీనతల్ని మనమే కనిపెట్టుకుంటేనే మార్చుకోగలము. మనమే కనిపెట్టుకోవాల్సిందే. ఆరోగ్యాన్ని, ఆదాయాన్ని, అనుబంధాలని దెబ్బతీసేవే బలహీనతలు. వీటిని గుర్తించుకుంటేనే మనం వాటి నుంచి బయటకు వస్తాం. అరే నేను ఇక్కడ కూర్చున్నాను, ప్లేస్ బాగాలేదు అని తెలుసుకుంటే ప్లేస్ పక్కన కూర్చుంటాం. సో మనల్ని మనం కనిపెట్టుకోవాల్సిందే. ఇక్కడ పెద్ద సమస్య ఏంటంటే ఎదుటి వ్యక్తి మనకు కనపడ్డంత స్పష్టంగా మనకు మనం కనపడం. ఎదుటి వ్యక్తి మనకి స్పష్టంగా కనబడతాడు. ఎదుటి వ్యక్తి ఎక్కడెక్కడ మారితే బాగుంటుంది, ఆ మేడం ఇట్లా మాట్లాడితే బాగుంటుంది, వాళ్ళు ఇట్లా చేస్తే బాగుంటుంది అని కనబడుతుంటుంది. కరెక్టే కావచ్చు, కానీ మనకు సంబంధించినటువంటివి అంత ఎక్కువగా కనపడము. అందుకే గొప్పవాళ్ళు హై యువర్ సెల్ఫ్ అంటారు, అంటే నిన్ను నువ్వు తెలుసుకో అని అర్థం. ఇక వాళ్ళని గుర్తించి వాళ్ళని మార్చి అంత పెద్ద కంట అయ్యి అవన్నీ అయ్యే కంటే మన బలహీనతల్ని మనం గుర్తించుకోవాలి. అందరికీ సాధ్యమైంది, నాకెందుకు సాధ్యం కావట్లేదు. ఇంకోటి, ఒక ఒక దగ్గర ఆ బలహీనత ఉందంటే దానికి సంబంధించి ఏమేమి ఉంటాయంటే ఇష్టాలు ఉంటాయి. ఇష్టాలు, దానికోసమే కొన్ని పనులను మనం పక్కన పెడతాం. ఆ ఇష్టాలు ఏంటో తెలుసుకోవాలి. ఒక బలాన్ని చేయడానికి కొన్ని ఇష్టాలను వదులుకున్నా ఏం కాదు. కాణిపాకం స్వామి దగ్గరికి వెళ్ళి మనకి బలహీనతను వదిలేసి వస్తుంటారంట. అట్లా ఒక బలం కోసం బలహీనతని అనే ఇష్టాన్ని పక్కన పెట్టినా ఏం కాదు, కానీ ఒక బలహీనత కోసం బలం అనే ఇష్టాన్ని పక్కన పెట్టు. మీకు ఈ గంట పడుకోవడం ఇష్టం, కానీ జ్ఞానం అనే బలం కోసం, సంపద అనేటువంటి బలం కోసం ఆ ఇష్టాన్ని పక్కన పెట్టినా కూడా నష్టం లేదు. ఇది తెలుసుకోవాలి. ఇష్టం అడ్డుపడుతుందా, ప్రోత్సహిస్తుందా, ఎట్లా ఉండాలి. ఓకే, నమ్మకాలు, మనల్ని ఆ బలహీనతను ప్రోత్సహించే నమ్మకాలు ఏంటి? ఇక్కడ ఇప్పుడు మనం ఏం చర్చించుకుంటున్నామంటే ఒక్కసారి బలహీనతను గుర్తించిన తర్వాత, అన్కంట్రోల్ గా ఉంటున్నాయని తెలుసుకున్న తర్వాత నమ్మకం ఏంటి? ఒక నమ్మకం ఉంటుంది ఏంటంటే నేను ఈవినింగ్ తినకుండా ఉండలేను, నేను రైస్ తినకుండా ఉండలేను, ఈ టీ తాగకుండా ఉండలేను, నాతో ఎవరో మాట్లాడే వాళ్ళు లేకుండా నేను ఉండలేను. ఇలాంటివన్నీ కొన్ని కొన్ని ఉంటాయి. ఈ ఉండలేను 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 అనే మొత్తం కూడా నమ్మకాలు. ఉండగలను అన్న నమ్మకమే, ఉండలేను అన్న నమ్మకమే. మన నమ్మకమే మన జీవితం. అదే నమ్మకమే ఇది నమ్మకం. అది బలాన్ని ప్రోత్సహిస్తుందా, బలహీనతను ప్రోత్సహిస్తుందా అని చూడాలి. ఇదంతా ఒక లీడర్కి అవసరం. ఇండస్ట్రీవా ఈ యొక్క పర్సనాలిటీ అటిట్యూడ్ని కూడా చెక్ చేస్తుంది. నిన్న నేను ఆ వీడియోస్ మన జనరల్ గ్రూప్లో కూడా పెడతాను. పార్లమెంట్ సెక్రటరీ కూడా మన రీసెంట్గా డైరెక్ట్ సెల్లింగ్ గురించి మీరు ఆ వీడియోస్ అన్ని డైరెక్ట్ సెల్లింగ్ లో రాబోయే మార్పులు గుర్తిగుతారు. రాత్రి అన్ని చూసి ఆ లింక్స్ మన ఎగ్జిక్యూటివ్స్ పెట్టాను. వండర్ఫుల్ చేంజెస్ రాబోతున్నాయి. పార్లమెంట్ సెక్రటరీ కూడా మాట్లాడారు, అది కూడా ఆ లింక్ కూడా పెడతాను. ఆల్మోస్ట్ అన్ని హిందీలో ఉన్నాయి,
హిందీ వచ్చిన వాళ్ళ అదృష్టవంతులు. దాంట్లో ఉన్న డెప్త్, డైరెక్ట్ సెల్లింగ్లో ఏమేమి ఉన్నాయి, ఆ మార్పులు ఏం జరుగుతున్నాయి, క్రిప్టో కరెన్సీ దగ్గర నుంచి అన్ని చెప్పారు. ఆయుర్వేదిక్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ గురించి, ఓకే, ఇవన్నీ కూడా. ఫ్రెండ్స్, వీటిని పొందడానికి మనము ఇవన్నీ చెక్ చేస్తూ ఉంటుంది మనకి వీవా. ఇంకోటి, ఏ ఇష్టాలు, ఏ నమ్మకాలు, ఓకేనా, ఈ రెండు రాసుకున్నారు కదా. ఇంకోటి కంఫర్ట్ జోన్. ఏ కంఫర్ట్ జోన్ నా యొక్క దాన్ని ఎంకరేజ్ చేస్తుంది, నా బలహీనతని ఏ కంఫర్ట్ జోన్, హాయిగా అలవాటైపోయిన కంఫర్ట్ జోన్ ఉంటుంది, దాన్ని వదిలిపెట్టుకోలేక ఈ మాటలన్నీ చెప్తూ ఉంటుంది. కొత్తది నేర్చుకోమంటే దానికి ఇష్టం ఉండదు, ఆ సైతానికి. దాన్ని కనిపెట్టాలి. అది కొత్త విధంగా మారమంటే అస్సలుకి ఒప్పుకోదు. కానీ ప్రకృతి శక్తులు, దైవము చాలా రెడీగా ఉంటుంది కోఆపరేట్ చేయడానికి. కానీ ఆ పాత గతం ఏదో మారడానికి అస్సలుకి ఒప్పుకోదు. ఆ ఎమోషన్ని వదలడానికి అట్లా పట్టుకొని ఉంటుంది. సో ఇష్టాలు, నమ్మకాలు, కంఫర్ట్ జోన్, ఈ మూడు మన బలహీనతను ఎంకరేజ్ చేస్తూ ఉంటాయి. ఈ మూడు కారణాలు అన్నమాట. ఇక మనకు మనమే విశ్లేషించుకోవడానికి ఇది బాగా పనిచేస్తుంది. అద్భుతమైనటువంటి 3 ఉన్నాయి. మళ్ళొకసారి నేను చెప్తున్నాను. ఆరోగ్యము, ఆదాయము, అనుబంధాలు, వీటిని దూరం చేసేటువంటి ఆలోచనలే బలహీనతలు. ఆ పనులే బలహీనతలు. బలహీనతల్ని ప్రోత్సహించేవి 3. ఏంటి? మన ఇష్టాలు, నమ్మకాలు, కంఫర్ట్ జోన్. రైట్? ఇది ఈ జ్ఞానం ఉంచుకోండి. మీరు ఒక లీడర్గా టీంని గైడ్ చేయడానికి ఇటువంటి సారాంశాలు ఇవి చాలా సబ్జెక్టు, చాలా ఇంపార్టెంట్. ఏ విషయం పట్ల అమాయకంగా ఉండరాదు. నేను ఒక టీంని గైడ్ చేయగలుగుతున్నానంటే ఈ జ్ఞానమే నాకు ఇక్కడ ఉంది, ఈ సాఫ్ట్వేర్ ఉంది కాబట్టే నేను నా టీంని గైడ్ చేయగలుగుతాను. ఎలా వస్తుంది? డైమండ్కు ఉన్నటువంటి ఇన్కమ్ మనకు కావాలి అంటే, డైమండ్ ర్యాంకు కావాలి అంటే, ఎవ్రీ వీక్ మనకి ఇన్కమ్ రావాలి అంటే ఎలా వస్తుంది? తన మనసును తాను అర్థం చేసుకోకపోతే వేరే వాళ్ళ మనసును ఎట్లా అర్థం చేసుకుంటాడు ఆ వ్యక్తి? అందుకనే అవిద్యతోటి ఉండకూడదు. అవిద్యతోటి ఏది విద్యో అది తెలుసుకోవాలి. ఓకే. ఆ తర్వాత ఇంకా ఈ 3, ఎవరు బలం వైపుకి, ప్రకృతి వైపుకి వెళ్తారు అంటే వికృతి వైపు కాకుండా ప్రకృతి. నెంబర్ 1, స్కిల్ని బాగా నమ్ముకున్న వాళ్ళు. స్కిల్లే ప్రాక్టీస్ అంటే బ్రాకెట్లో ప్రాక్టీస్ చేసేవాళ్ళు అని అర్థం. స్కిల్ని నమ్ముకున్న వాళ్ళు. కేవలం అదృష్టాన్నో, ఏదో ఒక లాటరీ టికెట్ తగులుతుంది, అప్పుడు ఏదైనా మంచి జరుగుతుంది, ఎవరో ఒకరు వస్తారు, ఏదో జరుగుతుంది అద్భుతాలు అని వెయిట్ చేసేవాళ్ళు. కార్యరంగంలోకి దిగి కంటిన్యూ చేస్తూ స్కిల్ఫుల్గా తయారయ్యే వాళ్ళు ఈ బలహీనతల్ని లైట్గా తీసుకుంటారు. చీకటి శక్తుల్ని ప్రోత్సహించారు. వాళ్ళు తెలుసుకున్న తరువాయే మార్పు చెందుతారు, అప్డేట్ అవుతారు. ఇది స్కిల్ బేస్డ్ వాళ్ళ లక్షణం. ఆ తర్వాత ప్రతిదాన్ని ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతారు. భయంగా కాకుండా ఎగ్జైట్మెంట్గా. చూద్దాం ఎలా ఉంటుందో చూద్దాం, ఈ ప్రెజెంటేషన్ చేసి చూద్దాం, ఈ ప్రోగ్రామ్కి వెళ్ళి చూద్దాం, అన్నీ ఎగ్జైట్మెంట్గా. బలహీనతని ఎంకరేజ్ చేయకుండా ప్రతి దాన్ని కూడా చాలా ఎగ్జైట్మెంట్గా ఈ విధంగా చేస్తే ఎలా ఉంటుందో ప్రయత్నించి చూద్దాం అనేటువంటి ధైర్యం ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. ప్రతి దాన్ని కూడా ఒక ఎగ్జైట్మెంట్గా చూస్తారు. ఈరోజు ఎలా ఉంటుందో అద్భుతంగా ఉంటుంది.
అనేటువంటి దాన్ని ఉంటారు. ప్రెజర్కి లోనవరు వీళ్ళు. ఆ తర్వాత క్రియేటివ్నెస్ని బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి బలహీనతల్ని జయించగలుగుతారు. నెంబర్ 1 స్కిల్ని నమ్ముకున్న వాళ్ళు, ప్రాక్టీస్ చేసేవాళ్ళు. నెంబర్ 2 ప్రతి దాన్ని ఎగ్జైట్మెంట్గా చూసుకునేవాళ్ళు. నెంబర్ 3 దేన్నైనా క్రియేటివ్గా చేద్దామని అనుకునేవాళ్ళు, క్రియేటివ్గా చేసేవాళ్ళు సరికొత్తగా. నిన్నట్లాగా కాకుండా ఈరోజు ఇంకొంచెం కొత్తగా ఆలోచించరు. దానికోసం ఈగోను పక్కన పెట్టేస్తారు. ఫెయిల్ అయితే అందరూ ఏమనుకుంటారు అనేది లైట్ తీసుకుంటారు. ఈ 3 ఉన్నవాళ్ళు ఈ చిన్న కొంచెం వీడియో చూసిన తర్వాత ఈ చర్చను కొంచెం ముందుకు తీసుకెళ్దాం. పండుగ రోజు మంచి సబ్జెక్టే తెలుసుకుంటున్నారా? ఈ వర్తమానాన్ని భయంతో గడిపాము అంటే భవిష్యత్తు జరగబోయేదాన్ని ఇంకా తప్పులు ఎక్కువ చేస్తాం. జరిగిపోయిన దాన్ని తీసుకురాలేం. జరగవలసిన దాన్ని మార్చుకోవటం మన చేతిలో ఉంది. ప్రస్తుతాన్ని మనం మంచిగా ఉంచుకోవటం మన చేతిలో ఉంది. మనం భయపడుతున్నాము అంటే మనసులో కానీ శరీరంలో కానీ బ్యాడ్ హార్మోన్స్ విడుదలవుతున్నాయి అంటే వాటి యొక్క ప్రభావం చేత మీరు మంచి నిర్ణయాలు తీసుకోలేరు, మంచి ఆలోచనలు చేయలేరు. మీ బాడీ అనుకూలంగా అన్నిటికీ సహకరించదు. అందుకని ప్రస్తుతం వర్తమానంలో మనం ఉన్నాం. వర్తమానంలో మంచిగా ఆలోచిస్తేనే భవిష్యత్తు మంచిగా ఉంటుంది. వర్తమానాన్ని మనం చక్కగా బ్యాలెన్స్గా కూల్గా నిర్వహించాలి అన్నప్పుడు మనం ఒక్కటి గ్రహించాలి, జరిగేదాన్ని మనం ఆపలేము, జరుగుతున్నది మాత్రం మన చేతిలో ఉంది. నేను జరిగే ప్రస్తుతాన్ని మంచిగా ఉంచుకోవటానికి కూల్గా ఉండాలి, నేను బ్యాలెన్స్గా ఉండాలి, నేను ఓర్పుగా ఉండాలి. ఇట్లా అనుకుంటూ ఏది జరిగితే అది జరుగుతుంది, ఏది జరిగినా నేను అంగీకరిస్తాను, నేను ప్రస్తుతాన్ని మాత్రం తప్పు లేకుండా పద్ధతిగా చేసుకోవటానికి ప్రయత్నం చేస్తాను అని మీరు ఒక మనసులో సంకల్పం చేసుకుని, నేను కంగారు పడి భయపడి సాధించేది ఏమీ లేదు, అలాంటిది వస్తే ఇంకా ఉన్న విషయం చెడిపోవటమే తప్ప లాభం గెట్టు జరగదు. ఇది మనం తెలుసుకోవాలి. అంచేత భయం కలిగింది అంటే ఇంకా తప్పు ఎక్కువ చేస్తాం, ఇంకెక్కువ హాని జరుగుతుంది. మంచి నిర్ణయాలు తీసుకోకుండా బ్యాడ్ నిర్ణయాలు తీసుకునే భయంలో ఇంకా సమస్యల్లోకి వెళుతుంటాం. అంచేత ఏది జరగాలో అది జరుగుతుంది. ఎవరిది జరగవలసింది మన చేతిలో లేదు, మనం ఆపలేం. అందుకని ఏది జరిగినా సరే నేను అంగీకరిస్తాను, నేను దాన్ని యాక్సెప్ట్ చేసి దాన్ని వర్తమానంలో సవ్యంగా ముందుకెళ్ళటానికి నేను ప్రయత్నం చేస్తాను అనుకుంటే ఈజీగా మనం బయటపడవచ్చు. అందుకని భయం వల్ల మన శరీరంలో అనేక హాని కలిగించే చర్యలు జరుగుతాయి. అందుకని నేను భయపడకూడదు, భయానికి గురయ్యామంటే అది ఒక మరణంతో సమానం అంటారండి. చాలామంది చెప్తుంటారు చనిపోయిన తర్వాత ఏదో ఒక్కసారే మరణం అంటారు కదండి, ఒకసారి కాల్చేస్తారు. ఈ భయం అనేది ప్రతినిత్యం కాలుస్తుందట, మనిషిని ప్రతినిత్యం చంపేస్తుందట. అందుకని ప్రతినిత్యం ఆ చావు బ్రతుకుల మధ్య బ్రతకటం బ్రతకండి. అంచేత భయాన్ని వదిలితే, ఆ నిర్భయంగా ఉంటే, మనం ధైర్యంగా ఉంటే అసలు దేన్నైనా ఎదుర్కోవచ్చు, దేన్నైనా సాధించవచ్చు, భవిష్యత్తును మంచిగా తీర్చిదిద్దుకోవచ్చు, వర్తమానాన్ని తప్పులు లేకుండా చాలా బాగా చేసుకోవచ్చు అన్నమాట. ఇది మన చేతిలో ఉంది. అందుకని ప్రజెంట్ని మంచిగా ఉంచుకోవటం అనేది ఎవరైతే దృష్టి పెట్టి ప్లాన్ చేస్తారో, భవిష్యత్తును ఊహించుకుంటూ అది జరుగుతుంది ఇది జరుగుతుంది లేనిపోయిన దాన్ని కల్పించుకుంటూ ఎక్కువ ఆలోచిస్తారో, వాళ్ళ భయం వల్ల ఈ వర్తమానాన్ని కూడా ఇంకా పాడు చేసుకుని ఇంకా ఎక్కువ నష్టపోవటం, ఇంకెక్కువ తప్పులు చేసేసి ఇంకా ఎక్కువ సమస్యల్లోకి వెళుతుంటారనమాట. అందుచేత జరిగిపోయింది మన చేతిలో లేదు, జరగబోయేదాన్ని పూర్తిగా మనం ఆపలేం, జరిగేది జరుగుతుంది. కాబట్టి వర్తమానం మాత్రం నా చేతిలో ఉంది. నేను నా చేతుల్లో ఉన్నదాన్ని సవ్యంగా నిర్వహించడానికి ఈ మనసు, ఈ ఇంద్రియాలు నా చెప్పు చేతుల్లో ఉండాలి. ఈ రెండు అట్లా ఉన్నప్పుడే నేనేదైనా కానీ సాధించగలుగుతాను, ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోగలుగుతాను. దేన్నైనా సరే మరి కూల్గా
బ్యాలెన్స్గా ఓర్పుగా మనం మరి సాధించాలి అన్నప్పుడు భయాందోళనకి గురయ్యామంటే ఏమీ చేయలేం. అందుకని భయానికి గురవ్వకూడదు అని ఒక నిర్ణయం మనం పెట్టుకోవాలి. ఏది జరిగినా నేను అంగీకరిస్తాను. జరగాల్సింది జరగనివ్వండి, మన చేతిలో లేదు కదా. అందుకని అన్నీ మన చేతిలో ఉండవు, కొన్ని ఎదుటి వాళ్ళ చేతిలో ఉంటాయి, కొన్ని పరిస్థితులు సమాజంలో ఉండే చేతుల్లో ఉంటాయి, కొన్ని ప్రకృతి చేతిలో ఉంటాయి. కానీ ఏది రానివ్వండి, అమ్మో తుఫాన్ వచ్చేస్తున్నదట, మొత్తం పోతుందేమో, ఇల్లు పడిపోతుందేమో, అన్ని నాశనం అయిపోతాయేమో, వరదలు వచ్చేస్తున్నాయంట, అమ్మో అది అయిపోతుందేమో, మీ చేతిలో లేదు కదా ఆపటం. ఏది జరగనివ్వండి, మనం ఎదుర్కోవటానికి మనిషి అన్నాక నేను దేన్నైనా సరే ఎదుర్కోక తప్పదు. కానీ నేను ధైర్యంగా ఉండి దాన్ని ఎదుర్కొంటాను అనేది మీలో వచ్చింది అంటే చాలు, మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, మంచి మనసు, మంచి నిర్ణయం తీసుకునే శక్తి మీకు వస్తుంది. అప్పుడు మీరు ఓడిపోరు. ఆరోగ్య విషయంలో గెలుస్తారు, పరిస్థితుల విషయంలో గెలుస్తారు. మంచి మనసు, మంచి దృఢ సంకల్పం ఎప్పుడైతే ఉంటుందో ఏదైనా మనం సాధించవచ్చు. అంచేత భయపడటం అంటే పిరికి పందలాగా జీవితం గడపటమే, ప్రతినిత్యం చావటమే అంటారు గొప్ప వాళ్ళంతా, ఋషులు, వివేకానందుడేంటి, ఇట్లా వాళ్ళందరూ చెప్పింది. అందుకని భయాన్ని వదలటం మనం ఒక లక్ష్యం పెట్టుకుంటే వదలొచ్చు, ధైర్యాన్ని పెంచుకోవటం మన లక్ష్యం పెట్టుకుంటే పెంచుకోవచ్చు. అంచేత ఏది జరగాలో అది జరుగుతుంది. ఏది జరిగినా నేను అంగీకరించి దాన్ని వాస్తవంగా ముందుకెళ్ళటానికి నేను మెంటల్గా ప్రిపేర్ అవ్వాలని పెట్టుకోండి. అసలు దేనికి మీరు చెలించరేక. అలా మంచిగా విన్నారా? వీడియో అయిపోగానే మీరు స్క్రీన్ దగ్గర ఉన్నారా? బాగుంటే ఒక రియాక్షన్ ఇవ్వండి. అంతే. మంతెన గారికి పొద్దున్నే పండగ రోజు మనకి మంచి విషయాలు చెప్పాడు. రైట్. ఎప్పటికప్పుడు గ్రాటిట్యూడ్ చేస్తూనే ఉండాలి. సో డియర్ ఫ్రెండ్స్, మన బలహీనతలకి మనం ఎంకరేజ్ చేయకుండా ఉంటేనే అసలైన సంక్రాంతి. క్రాంతి అంటే వెలుగు. మన జీవితాల్లో వెలుగు ఉండాలి అంటే, కాంతివంతంగా మన జీవితాలు ఆదర్శనీయంగా ఉండాలి అంటే ఫస్ట్ పట్టుకోవాల్సిన ఇంటి దొంగలు ఏంటి అనేది తెలుసుకోవాలి. ఆ ఇంటి దొంగల్ని పట్టుకోవాలి. మన ఆరోగ్యాన్ని, ఆదాయాన్ని, అనుబంధాలని చెడగొట్టేవి ఏంటివి? అవి మన యొక్క చీకటి శక్తులు. ఓకే, దీన్ని కొంచెం బోగసారి ఎవరైనా దీంట్లో చక్కగా అడిగి తెలుసుకుంటే బాగుంటుంది అని అనుకుంటే అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా డియర్ ఫ్రెండ్స్, మీరు మాట్లాడేటప్పుడు అవసరం ఉంటేనే, మళ్ళొకసారి నేను టీం లీడర్గా మళ్ళొకసారి చెప్తున్నాను, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితోటి స్టార్ టూటీ 500తో అయినా, స్టార్ టూటీతో అయినా, స్టార్లతోటైనా, ఏదైనా సరే ఎంత మేరకు అవసరమో అంత మేరకి మాట్లాడుకోండి. అంతకంటే ఓవర్గా ఏమి ఎక్కడ మాట్లాడదు. జస్ట్ పని గురించి మాట్లాడడం అంతవరకే. అంతకంటే ఎక్కువ చర్చలు లేదు. నేను మీకు తెలుసో లేదో, ఫుల్ టైమ్గా వర్క్ చేస్తున్నటువంటి ఎగ్జిక్యూటివ్స్ అసలు వాళ్ళకు వాళ్ళు మాట్లాడుకోవడం చాలా తక్కువ. చాలా తక్కువ. రోజుకి ఒక 5 నిమిషాలు కూడా మాట్లాడుకుంటారా లేదు? ఒక ఎగ్జిక్యూటివ్ నాతోటి మాషెట్టి గారైనా అనుకోండి, ఇద్దరం ఫుల్ టైం వర్క్ చేస్తూనే ఉంటాం. ఏం గంటలు ఏం ఉండదు. ఏదైనా పని మీద ఒకసారి ఇట్లా ఫోన్ చేసుకోవడం, ఏదైనా టీం వర్క్ ఉంటే బోగసారి తోటి కొద్దిసేపు, అంతే. ముఖ్యమైన అంశము మేజర్ లీడర్లకి చాలా తక్కువ, ఎక్కువసేపు మాట్లాడుకోవడం. ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. కాబట్టి గ్రౌండ్ లెవెల్లో మీరు ఎక్కువసేపు కంపెనీ గురించి, ఎక్కువసేపు ఫ్యూచర్ గురించి కాకుండా వర్క్ గురించి ఎంత మాట్లాడాలో అంత మాట్లాడడం, అవసరం మేరకే మాట్లాడడం, థర్డ్ పర్సన్ గురించి మాట్లాడకుండా ఉండడం, ఇదంతా బలం నేను ఇప్పుడు చెప్పేది. అంతేగాని
డామినేట్ గా ఎక్కువ మాట్లాడితే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారేమో, ఎక్కువ ఇష్టపడతారేమో. అది బలహీనత. అది బలం కాదు. ఎక్కువ మాట్లాడితే, ఎక్కువ ఎగ్జైట్మెంట్ తోటి ఇచ్చేస్తే, లేనిపోని అన్ని కూడా అనవసరమైన విషయాలు మాట్లాడుతుంటే ఏమీ ఉండదు అట్లా. ఇంకొకటి, ఓవర్ పొగడ్తలు కూడా చిన్న చిన్న ర్యాంకుల్లోనే బాగా కోరుకోకండి. పొగడ్తల్ని కోరుకోవడం ముందు అనుకున్నటువంటి సంకల్పం నెరవేరాలి. అది అక్కడ. ఎక్కువ పొగడ్తల్ని కోరుకుంటున్నా అంటే అవతల వ్యక్తి పసిగడతాడు, ఇక పొగడ్డమే పనిగా పెట్టుకుంటాడు. పొగడ్తల్ని అస్సలు కోరుకోవద్దు. ఈ వారం ఇన్కమ్ వచ్చిందా లేదా, నెక్స్ట్ వీక్ మళ్ళీ వస్తుందా లేదా, నెలకు ఎంత సంపాదిస్తున్నాం, అంతే. ఎంత టీంని మనం క్రియేట్ చేసుకుంటున్నాం, మన ర్యాంక్కి మనం ఎంత దూరం, దట్స్ ఇట్. అంతే. ఏ పని మీద వచ్చినామో ఆ పని. అది బలం. అంతేనా భోగా సార్? ఎస్ అవును సార్. సార్ ఇక్కడ బలహీనతలను గుర్తించాక, బలహీనత చెప్పంటే ఇక్కడ మన ఇష్టాలు ఏంటి, నేను ఏమి ఇష్టపడుతున్నాను రోజు, నాకున్న నమ్మకాలు ఏంటి, నేను దేన్ని నమ్ముతున్నాను, ఆరోగ్యపరంగా, ఆదాయపరంగా, ఆనందపరంగా దేన్ని నమ్ముతున్నాను, నా కంఫర్ట్ జోన్ లో ఇది చెప్పానంటే సార్, సార్ మనము ఇది ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే, నేను ఇప్పుడు చెప్పేది మీరు 3 ఇష్టము, నమ్మకము, కంఫర్ట్ జోన్ అని చెప్తున్నారు కదా, అదే కదా ఆ 3 కదా. అంటే మనము మన బలహీనతను గుర్తించిన తర్వాత చేయాల్సిన చర్చ అనమాట మనతోటి మనం. ఎస్ నేను ఏదో ఒకటి ఉంది, నాకు బలహీనత ఉందని నేను గుర్తించాను అనుకోండి. అచ్చా, ఈ టైంలో నేను చిన్నదానికి హర్ట్ అవుతున్నాను, ఓకే, చిన్నదానికి కోపం వస్తుంది, నేను దీనికి ఎక్కువ ఫీల్ అవుతున్నాను, దీని ఇక్కడ ఉండలేకపోతున్నాను, ఇట్లాంటి సంథింగ్ కొన్ని ఉంటాయి. ఈ బలహీనతలు ఇవన్నీ కూడా. ఈ బలహీనతల్ని సపోర్ట్ చేస్తున్న ఇష్టాలేంటి, నమ్ముతున్నదేంటి, గలనునా లేనునా, ఓకే. 3వది కంఫర్ట్ జోన్ ఏది వదిలేస్తున్నానని బాధ, బెంగ ఉంది. ఏ కంఫర్ట్ జోన్. ఈ మూడింటిని, బలహీనతను గుర్తించిన తర్వాత ఈ మూడింటిని చూసుకోవాలి. షుగర్ ఎంత ఉంది, క్రియాటిన్ ఎంత ఉంది, యాంటీ ఆక్సిడెంట్స్ రేట్ ఎట్లా ఉంది అని చూసుకున్నట్టుగా ఇది కూడా ఈ మూడింటిని చెక్ చేసుకోవాలి. ఈ 3 మనల్ని బలాన్ని బలహీనత చేస్తూ ఉంటాయి, లేదా బలహీనతని బలంగా మారకుండా అడ్డుపడేవి ఈ 3. ఇది చాలా గొప్ప, వాళ్ళు తమ బుక్ లో రాసిన ఈ విషయాలు ఇవి, నేను చెప్తున్నాయి కావు. ఆ బుక్స్ ని ఇక్కడ నేను రాసుకుంది సార్ చెప్పంటే, ఇది కరెక్ట్ కాదు, మిమ్మల్ని అడుగుదామని చెప్పాను. ఈ 3 మనల్ని బలహీనతను గుర్తించిన తర్వాత వెంటనే మనం చేయాల్సినది ఏం చెప్పంటే, వెంటనే మార్పులు అంగీకరించాలని రాసుకోండి సార్. అంతే, మార్పును అంగీకరించాలి, అంతే చేయాల్సిన పని. నెక్స్ట్, తనని తాను ఇష్టపడేటువంటి వ్యక్తి ఎప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాడు, మారుతూ ఉంటాడు. ఇప్పుడు హరిప్రసాద్ తన లైఫ్ స్టైల్ ని ఇష్టపడుతున్నాడు అనుకోండి, నా యొక్క మానసిక తరంగాలే నా జీవితాన్ని, నా సంఘటనని సృష్టిస్తాయని నమ్ముతున్నాడు అనుకోండి, అప్ టు డేట్ అప్డేట్ అవుతూ ఉంటాడు. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు ఏంటి అని బుక్స్ లో సెర్చ్ చేస్తాడు. ఎదుటి వారి జీవితాల నుంచి, తన జీవితం నుంచి నేర్చుకుంటూ ఉంటాడు చాలా. లేకపోతే మనకు అసలు తెలియదు, ఆరోగ్యం పాడైనా తెలియదు, ఆదాయం లేకపోయినా తెలియదు, అనుబంధాలు కొలాప్స్ అయిపోతున్నా తెలియదు, గుర్తించలేని స్థితిలో ఉండిపోతారు. అందుకనే తిమిరం నుంచి జ్ఞానం వరకు, వెలుగు వైపుకు తీసుకెళ్ళాలి ఆ యొక్క జీవితాన్ని. అంటే చీకటి నుంచి వెలుగు, అదే క్రాంతి అంటే వెలుగు. లేకపోతే ఇదే నువ్వు అనుకున్నదే సత్యం అని ఎప్పుడు కూడా దాంట్లో ఉంచేస్తుంది. మనసుతో పెట్టుకోవద్దు ఎప్పుడైనా. అది అందరు అంటారు కానీ నువ్వు చాలా కరెక్ట్ అంటుంది. మనకు కరెక్టా కాదా అనేది మళ్ళీ 2-3 రోజులు అయిన తర్వాతనో, ఆ తర్వాతనో లేదు నేను సరిగా నిర్ణయాలు తీసుకోలేదు. అలాంటి స్థితి మనలో ఉండటానికి ఇలాంటి అభ్యాసం కొంత చేయగలిగితే కొంత అన్నా మార్పు వస్తుందని. థ్యాంక్ యూ.
సరే. సార్ అవరోధాలు బలహీనతలు మన ఆరాన్ని దెబ్బతీస్తాయి ఉమ్. అని చెప్పి. అసలు మరి ఇదంతా మనం ఎందుకు నేర్చుకోవాలి, ఎందుకు ఇదంతా తెలుసుకోవాలి అంటే, మనము ఏదైతే మన ఆరా పవర్ ఉందో ఆరా పవర్ పెంచుకోవడానికి, మన ఆలోచన పవరే మన ఆరా పవర్. ఆలోచనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకుంటే అవి జ్ఞానవంతం అయితే ఆరా పవర్ బాగుంటుంది. ఆరా పవర్ బాగుంటే అన్ని బాగుంటాయి. ఈ రోజు కాకపోయినా ఏ రోజుకైనా సార్ మీ ఆరా పవర్ ఈక్వల్ టు అట్రాక్షన్ పవర్ సార్. శక్తివంతమైన ఆరా శక్తివంతమైన సంఘటనల్ని సృష్టిస్తుంది. శక్తిహీనమైనటువంటి ఆరా శక్తిహీనమైనటువంటి సంఘటనల్ని సృష్టిస్తుంది, పరిస్థితుల్ని సృష్టిస్తుంది, పర్సన్స్ని తీసుకొస్తుంది. ఇది పైకి కష్టాల్లా కనపడ్డా కూడా కొంతమంది ఆరా పవర్ ఎలాగైనా మళ్ళీ అదృష్టాన్ని అట్రాక్ట్ చేస్తుంది. అందుకని ఇవన్నీ తెలుసుకోవాల్సింది దేనికోసం అంటే ఆ ఆరా పవర్ని పెంచుకోవడానికి. ఎందుకు జాగ్రత్తగా అలర్ట్ గా ఉండాలంటే ఆ ఆరా పవర్ని పెంచుకోవడానికి, ఇటుకనే కాదు, పుణ్యానికి కాదు ఇదంతా. గుడ్. ప్యూర్గా ఒక్కటి సార్. అవును. ఇప్పుడు మీకు అందరు థ్యాంక్స్ చెప్పాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సార్, మా మొమాటం ఉండి అడగలేకపోతున్నాం, కానీ మీరు అడిగి కొంచెం దాన్ని ఎక్స్పాండ్ చేస్తున్నారు అని. పండుగ సందర్భంగా మాకు ఒక మంచి విషయం చాలా చెప్తున్నారు సార్. ఒకటి చివరిగా నేను అడుగుదాం ఒకటి, పాస్ట్ అనేది ఫ్యూచర్ అనేది మన చేతిలో లేదు, గడిచిపోయింది వచ్చేది. ప్రజెంట్ ఒకటి ఉన్నది, దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి. మూడు విషయాలు ఉంటాయి సార్. ఎస్. గతంలోంచి వర్తమానం రావడం, వర్తమానమే వర్తమానాన్ని క్రియేట్ చేయడం, భవిష్యత్తు వర్తమానాన్ని క్రియేట్ చేయడం. ఇది మూడు ఉంటాయి. అలర్ట్ గా లేకపోతే మన గతమే వర్తమానం ఉంటుంది. అలర్ట్ గా ఉంటే మన మంచి వర్తమానమే వర్తమానాన్ని క్రియేట్ చేస్తుంది. ఇంకా భావాలను మార్చుకుంటే భవిష్యత్తే వర్తమానం ఉంది. అది మన లక్ష్యమే మనకి ఏమేం కావాలో అన్ని సెట్ చేసి పెడుతుంది. భావము అంటే సెర్చ్ ఇంజిన్ లో, గూగుల్ ఇంజిన్ లో మనం టైప్ చేయడం, ఇట్లా ఐ వాంట్ స్పిరిచువల్ సాంగ్స్ అని కొట్టాను, లేకపోతే వెల్నెస్ వీడియోస్, ఫలానా ఏదైనా సరే మనకు కావాల్సింది కొట్టాం, మనకు కావాల్సింది టైప్ చేసాం అంటే భావాన్ని రిలీజ్ చేసాం, కథం. భవిష్యత్తు అన్ని వీడియోస్ రెడీగా ఉంటాయి, మనం ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్. అది భవిష్యత్తు వర్తమానంలోకి వచ్చేసింది. సో మన లక్ష్యాన్ని బట్టి మన జీవితం ఉంటుంది. లక్ష్యాన్ని పెట్టుకున్న రేంజ్కి వెళ్ళాలి. అందుకే అబ్దుల్ కలాం గారు ఎంతో ప్రేమ, కరుణమయుడు జనాల మీద. కళలు కనండి, కళలు కనండి ఎందుకన్నాడు అంటే మీ జీవితాలు ఆటోమేటిక్ గా మారిపోతాయని అర్థం. కలాం గారిలో ఒక గొప్ప యోగి ఉన్నారు. వాటిని సాకారం చేసుకోవడానికి మీ శక్తి ఇంప్రూవ్ అవుతుంది, తద్వారా మీ జీవితం ఎంతో అభివృద్ధి. ఇట్లా ఈ పండుగ నుంచి నెక్స్ట్ పండుగ వరకు అందరూ చక్కగా నిర్ణయం తీసుకోవాలి. నెక్స్ట్ లెవెల్లో ఉండాల్సిందే. అన్ని పాతగా మళ్ళీ మళ్ళీ అదే పండుగ అదే రోజులు కాకుండా, జనవరి 1 నాడు ఒకసారి నిర్ణయం తీసుకున్నాం, మళ్ళీ ఇక్కడ ప్రతి ఒక్క స్టెప్ లో మనం మెసేజ్ తీసుకుంటూ ఉండాలి, అప్డేట్ అవుతుండాలి. నెక్స్ట్ వరకు నేను నా సంపాదన మారిపోవాలి, ప్రతి 10,000కి 5,000కి భయపడని రోజులు రావాలి. ఇలా అనేక మంచి నిర్ణయాలు ఎన్నో ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో, ఫిట్నెస్ విషయంలో మారిపోవాలి. 70 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా ఇదే ఫిట్నెస్ తో ఉండాలి. ఇవన్నీ మంచి నిర్ణయాలు. ఓకేనా? వాటిని ఆపేదే బలహీనతలు. చలో డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క సంక్రాంతి రోజు చక్కగా మన ఫోకస్ మళ్ళీ ఒకసారి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇటొక 10 ఇటొక 10 చేసి ఒక 20ని ముందుకి లెక్క పెడదాం. ఒక 20 నుంచి 1కి ఒకసారి లెక్క పెడదాం, ఒక్క 10 నిమిషాలు.
ఏ రోజుని ఆరా మార్నింగ్ని మిస్ అవ్వకండి. ప్రతిరోజు కూడా అరే రావడం మంచిదైంది అని అనిపిస్తుంది, రావడమే మంచిదైంది అని. ఒక 10 నిమిషాలు ఈ 24 గంటల్లో ఒక 10 నిమిషాలు దీనికి కేటాయించేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే మీరు చాలా శక్తివంతులు. మీకోసం, మీ డెవలప్మెంట్ కోసం కష్టపడుతున్నారు అంటే మీరు చాలా తెలివైనవారు. నాకు వచ్చే భయాల్ని, నెగిటివ్ ఆలోచనల్ని దాటుకుంటూ ఆ భయాల్ని, ఆ నెగిటివ్ ఆలోచనల్ని అబద్ధాలని ప్రూవ్ చేస్తున్నాను. జీవితంలో జరిగే అన్ని విషయాల మీద నాకు కంట్రోల్ లేకపోయినా ఆ విషయాలకి సంబంధించి ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది నా చేతుల్లోనే ఉంది. ఆ రెస్పాన్స్లోనే నా అసలైన శక్తి దాగి ఉంది. నేను ఎంత కష్టాల్లో ఉన్నాను అని ఆలోచించకుండా నాకు ఎంత అదృష్టం ఉంది అని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే కంప్లైంట్ చేయడం వల్ల లాభం లేదు, పాజిటివ్ యాటిట్యూడ్ వల్ల చాలా లాభం ఉంది. నెగిటివిటీని పట్టించుకోకపోవడం పాజిటివిటీ కాదు, నెగిటివిటీని దాటడమే అసలైన పాజిటివిటీ. ఇలా చేయాల్సింది, అలా చేయాల్సింది అని బాధపడకుండా నేను ప్రస్తుతం ఏం చేయగలను దాని గురించే ఆలోచిస్తున్నాను. నా భయం నా భవిష్యత్తును నిర్ణయించకూడదు. నా సరైన నిర్ణయాలే నా భవిష్యత్తును నిర్ణయించాలి. నేను పైకి మళ్ళీ 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 లేస్తూనే ఉంటాను. ఎందుకంటే ఎప్పుడైతే నా ఓటమిలో నుంచి నేను పైకి వస్తానో అప్పుడే గెలుపు వైపు నడవగలను. సరైన దారిలోకి పెద్ద అడుగులు వేయాల్సిన అవసరం లేదు. నా అడుగు చిన్నదైనా అది మంచి దారి వైపే వేస్తాను. నాలోని ఓర్పు, నాకున్న కాన్ఫిడెన్స్కి, నాకున్న ప్రశాంతతకి, నాకున్న నమ్మకానికి చిహ్నం. అదే నా బలం. దాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తాను. నాకు ఉపయోగపడని పనుల కోసం సమయాన్ని పాడు చేయను. నాకు అవసరం ఉన్న పనులకే నా సమయాన్ని కేటాయిస్తాను. నా నిర్ణయాల్లోని పాజిటివ్ పవర్ని నేనెప్పుడూ ఫీల్ అవుతుంటాను. అది నన్ను డిస్ట్రాక్షన్స్ నుంచి దూరంగా ఉంచుతుంది. నేను కోపం చూపించడం కన్నా పాఠం నేర్చుకున్నాను అని వదిలేస్తాను. కుళ్ళుకుంటాం కన్నా మెచ్చుకుంటాకి ఇష్టపడతాను.
ఆందోళన చెందడం కన్నా పాజిటివ్గా పని చేస్తాను. అనుమానం కన్నా నమ్మకానికి పెద్దపీట వేస్తాను. ఎంత ప్రశాంతంగా ఉంటే అంత బలవంతుణ్ణి అవుతున్నాను. నా లోపల ఉండే ఈ ప్రశాంతత నా జీవితంలో నాకు కావాల్సిన ప్రోగ్రెస్ని ఇస్తుంది. నా జాగ్రత్తలు చూసుకుంటాం, నన్ను నేను ప్రేమించడం స్వార్థం అవ్వదు. నా దగ్గర లేనిదే నేను వేరే వారికి ఏమీ ఇవ్వలేను. నా జీవితం బాగున్నప్పుడే నేను వేరే వారికి ఉపయోగపడగలను. నా శరీరం ఆరోగ్యంగా ఉంది. నా మైండ్ బ్రిలియంట్గా ఆలోచిస్తుంది. నా ఆత్మ చాలా ప్రశాంతంగా ఉంది. నా ఆత్మ నన్ను సరైన దారిలో తీసుకువెళ్తుంది. నాకు ఏది కావాలి, ఏది అక్కర్లేదు అని ఆలోచిస్తూ నేను ముందుకు వెళ్తున్నాను. నేను బెటర్గా ఉన్నాను అని ఆలోచించడమే కాదు, నన్ను నేను బెటర్ చేసుకుంటాకి కావాల్సిన పనులన్నీ చేస్తున్నాను. నేను బెంగతో నిరాశతో ఉండటం కంటే కృతజ్ఞతగా ఉండటానికే ఇష్టపడతాను. అప్పుడే నేను ఏం చేయగలను అనే ఆలోచన పెరుగుతుంది. ఏదో జరిగితేనే ఆనందం సంతోషం రావు. ఈ నిమిషంలో ఆనందం ఉంది. నేను అనుకున్న పని చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రతి నిమిషంలో సంతోషం ఉంది.
చేతులు సాయం. మనం మైండ్ కాన్షియస్ లోకి మైండ్ని దాటి మరి లోతైనటువంటి కాన్షియస్ లోకి వెళ్ళిపోతాం. నిద్రలో ఎట్లా వెళ్తామో అట్లా. సో ఈ 15 minutes ని మనము కంట్రోలింగ్ ప్రాక్టీస్ అంటాం, సైలెన్స్ ప్రాక్టీస్ అంటాం. ఈ బ్రెత్ వర్క్ ని కంట్రోలింగ్ ప్రాక్టీస్. ఈ నియంత్రణ శక్తి అనేది ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇది చాలా పవర్ఫుల్. ఇది ఉంటేనే మనం విన్నది మనస వాచ కర్మన స్థాయికి వస్తుంది. లేకపోతే ఎక్కడో ఒక దగ్గర ఆగిపోద్ది. మనసు దగ్గరనే ఆగిపోద్ది, లేకపోతే వాచ దగ్గరనే ఆగిపోద్ది. కర్మ నా దగ్గరికి రావాలంటే కంట్రోలింగ్ పవర్ చాలా అవసరం. అసలు దీనికి మెడిటేషన్ అనే పేరు కంటే కంట్రోలింగ్ ప్రాక్టీస్ అని పెడితే సరిపోతుంది. రైట్. మరొకసారి వన్స్ అగైన్ హ్యాపీ పొంగల్. మళ్ళీ రేపు మంచి విషయంతో కలుసుకుందాం. థ్యాంక్ యూ.